హాస్పిటల్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్లో రోగుల స్వస్థత కొరకు, ఆరోగ్యం కొరకు, వారి యొక్క సంపూర్ణ శాంతి కొరకు చెయ్యవలసిన యోగాభ్యాసం. అనారోగ్యంతో ఉన్న ఆత్మల ఆరోగ్యం కొరకు చెయ్యవలసిన యోగాభ్యాసం. నేను ఆసుపత్రి గదిలో లేదా ప్రాంగణంలో ప్రశాంతంగా కూర్చొని ఉన్నాను. చుట్టూ ఉన్న రోగులు, వారి బాధలు, ఆందోళనలు, వీటిని సాక్షిగా గమనిస్తూ నా దృష్టిని నెమ్మదిగా నాలోకి తీసుకువస్తున్నాను. లోతుగా శ్వాస తీసుకొని నెమ్మదిగా వదులుతున్నాను. నా మనసు స్థిరంగా, శాంతంగా మారుతోంది. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ సహాయకుడి పాత్రను కాదు, నేను భ్రూమధ్యంలో ప్రకాశించే శక్తివంతమైన ఆత్మను. శాంతి, ప్రేమ, పవిత్రత, శక్తి నా సహజ గుణాలు. ఈ ఆత్మిక స్థిరత్వంలో తేలికై నేను సూక్ష్మంగా పరంధామానికి ప్రయాణిస్తున్నాను. అక్కడ నేను మహావైద్యుడు, దుఃఖహర్త, సర్వశక్తిమంతుడైన నా తండ్రి పరమాత్మను చూస్తున్నాను. ఆయన నుండి అనంతమైన ఆరోగ్యశక్తి, స్వస్థతా కిరణాలు ప్రవహిస్తున్నాయి. నేను ప్రేమగా ఆయన సమీపానికి వెళ్ళి, బాబా, ఈ ఆసుపత్రిలోని అన్ని రోగుల ఆరోగ్యం కోసం శక్తి ఇవ్వండి అని సంకల్పిస్తున్నాను. ఆయన నుండి వచ్చే శక్తివంతమైన కిరణాలు నాలో పూర్తిగా నింపుతున్నాయి. ఆరోగ్య కిరణాలు, శారీరక రోగాలను తొలగించే శక్తి. శాంతి కిరణాలు, మనసు ఆందోళనలను తొలగించే శక్తి. ప్రేమ కిరణాలు, హృదయంలో ధైర్యాన్ని, ఆశను నింపే శక్తి. పవిత్రతా కిరణాలు, సంస్కారాలను శుభ్రం చేసే శక్తి. ఇప్పుడు నేను పరమాత్మ శక్తులతో నిండిన ఒక దివ్య వాహకుడిని, ఛానల్ను. నా దృష్టిని తిరిగి ఆసుపత్రి వైపు తీసుకువస్తున్నాను. నేను ఒక శక్తి ఫౌంటైన్లా మారాను. నా నుండి ఈ దివ్య కిరణాలు ప్రవహిస్తూ ఈ గదిలోని ప్రతి రోగి, ప్రతి ఆత్మ వరకు వ్యాపిస్తున్నాయి. రోగులకు యోగదానం సంకల్పాలు. మీ శరీరం పరమాత్మ ఆరోగ్యశక్తితో నిండుతోంది. మీరు త్వరగా స్వస్థులవుతారు. మీ మనసు పూర్తి శాంతితో నిండుతోంది. భయం, చింత అదృశ్యమవుతున్నాయి. మీ ఆత్మలో ధైర్యం, విశ్వాసం మేల్కొంటోంది. మీరు శక్తివంతులు. పరమాత్మ మీ మహావైద్యుడు. మీరు సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. నా కళ్ల ద్వారా, మనస్సు ద్వారా, సంకల్పం ద్వారా ఈ శక్తి ప్రతి రోగి శరీరం, మనస్సు, ఆత్మలోకి ప్రవహిస్తోంది. వారి రక్తంలో, కణాల్లో, ఆలోచనల్లో ఈ దివ్యశక్తి పనిచేస్తోంది. వారి డాక్టర్లు, కుటుంబ సభ్యులు కూడా ఈ సకారాత్మక శక్తి ప్రభావంతో మెరుగైన సేవ చేస్తున్నారు. నేను దృఢంగా సంకల్పిస్తున్నాను. నేను పరమాత్మ నిమిత్త సేవకుడిని. ఈ ఆసుపత్రి ఒక ఆరోగ్య కేంద్రంగా మారుతోంది. ఇక్కడి ప్రతి ఆత్మ సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. ఈ దివ్య సేవా అనుభూతిని నాలో నింపుకొని నేను తిరిగి ఈ ఆసుపత్రి వాతావరణంలోకి వస్తున్నాను. నా ఉనికి ఒక శక్తి మూలం. నా స్మైల్, మాటలు, ఉనికి అందరికీ శాంతి, ఆశ ఇస్తున్నాయి. ఓం శాంతి. ఈ యోగాభ్యాసం 3 నుండి 5 నిమిషాలు చేస్తే చాలు. రోగులను చూస్తూ ఈ సంకల్పాలు చెయ్యండి. మీ శక్తి వారిలోకి ప్రవహిస్తుంది. ఓం శాంతి.